అవినాష్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? హీస్ ఫైన్, హీస్ వెరీ ఫైన్. మా ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తోంది. అతి త్వరలో పూర్తిగా మామూలు మనిషి అయిపోతాడు. ఎంతో అభివృద్ధిలోకి రావాల్సిన వాడు ఈ పాడలవాటు ఎలా వచ్చిందో, వాడి జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు. జమున, బాధపడకు, ఎందుకు ఆవేశపడతావు? త్వరలో బాగైపోతాడని డాక్టర్ చెప్తున్నారు కదా. డాక్టర్, మేము ఒకసారి అవినాష్ని చూడొచ్చా? సారీ, అతను ఇప్పుడు చూడటం కుదరదు. ఎందుకని? ఎందుకంటే అతను ఇప్పుడు ఇక్కడ లేడు. ఏంటి, ఇక్కడ లేడా? అవునండి, మా సహాయ హెడ్ ఆఫీస్ బరోడాలో ఉంది. మా ట్రీట్మెంట్కి మంచి రిజల్ట్స్ కనిపిస్తే పేషెంట్ని మా హెడ్ ఆఫీస్కి పంపిస్తాం. అక్కడ ఫైనల్ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్ అయిన తర్వాత పూర్తిగా కోలుకున్నట్టు నిర్ధారణ చేస్తాం. అక్కడ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మేము పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. అవినాష్ని అక్కడికే పంపించాం. 2-3 వారాల్లో అక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తాయి. అంటే నెలలోపు అవినాష్ని డిశ్చార్జ్ చేసేస్తారా? అది బరోడా రిజల్ట్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. బట్ ఐఎమ్ ష్యూర్ హిల్ బి ఆల్ రైట్. మీ అవినాష్ని మీకు భద్రంగా చేర్పించే బాధ్యత నాది. మీరేం బాధపడకండి. ఎలా డాక్టర్, బాధపడకుండా ఎలా ఉండగలం? మా ఊళ్ళో అవినాష్కి ఎంత మంచి పేరుందో తెలుసా? ఎల్కేజీ నుండి వాడే అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. కాలేజీలో మెరిట్లో స్కాలర్షిప్ ఇచ్చారు. మాకు పిల్లలు లేరు, వాడిని మా బిడ్డగా చూసుకుంటున్నాం. వాడి భవిష్యత్తుని ఇలా అన్యాయంగా నాశనం చేశారే. అవినాష్ లాంటి వాడు మొత్తం ముందుకు బానిసయ్యాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇందులో అవినాష్ తప్పేమీ ఉండకపోవచ్చు. ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు కొంతమంది దేశద్రోహులు ఇలా కాలేజ్ కుర్రాళ్ళని డబ్బు సంపాదించడం కోసం డ్రగ్ అడిక్ట్లను చేస్తున్నారు. లేకపోతే అవినాష్ లాంటి వాళ్ళకి ఇలాంటి డ్రగ్స్ ఎలా దొరుకుతాయి డాక్టర్? డాక్టర్, అవినాష్ని త్వరగా డిశ్చార్జ్ చేయండి. అతని ద్వారానే అతన్ని ఈ స్థితికి తెచ్చింది ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే గాని నాకు నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళని వదలకూడదు. ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. డాక్టర్, అవినాష్ బరోడా నుంచి ఎప్పుడొస్తాడో చెప్పగలరా? మేబీ 10 to 15 days. ఓకే డాక్టర్. అవినాష్ రాగానే నాతో చెప్పండి డాక్టర్. వెంటనే అతనితో నేను మాట్లాడాలి. డాక్టర్, వస్తాను డాక్టర్. మా తమ్ముడు రాగానే మాకు తెలియచేస్తారుగా? తప్పకుండా తెలియజేస్తాను. బీ కాన్ఫిడెంట్, ధైర్యంగా ఉండండి. ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?